జై శ్రీరామ్. నూతన సంవత్సరం ఒక అంతరంగ ప్రయాణం, ఒక ఆధ్యాత్మిక సంకల్పం. సాధారణంగా కొత్త సంవత్సరం అనగానే కొత్త నిర్ణయాలు, పెద్ద పెద్ద లక్ష్యాలు అనుకుంటాం. కానీ నా దృష్టిలో కొత్త సంవత్సరం భగవంతుడి దిశానిర్దేశంలో సాగే ఒక నిశ్శబ్ద ప్రయాణం. మనం చేసే ప్రతి పని కూడా ఆ భగవంతుడు నిర్ణయించినదే కాబట్టి ఆయన మీద పరిపూర్ణ విశ్వాసంతో మనం కొన్ని పాటించాలి. నిరంతరం కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. ఈ ఏడాది నా మొదటి సంకల్పం ఏమిటంటే కృతజ్ఞత. నా జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయానికి, నాకు లభించిన ప్రతి అవకాశానికి భగవంతుని కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాను. మనం కృతజ్ఞత ఉన్నప్పుడు మనకు ఉన్నదాని విలువ తెలుస్తుంది మరియు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది. ఎక్కడ శాంతంగా ఉంటుందో అక్కడ భగవంతుని యొక్క ప్రసాదం అందుతుంది. ప్రతి పనిని కూడా భగవంతుని ప్రసాదంగా స్వీకరించడం. పని ఏదైనా, అది ఎంత చిన్నదైనా దానిని భగవంతుడు నాకు ఇచ్చిన ప్రసాదంగా భావిస్తాను. ఏదో సాధించాలి, ఏదో కావాలి అనే తాపత్రయం కంటే మనకు అప్పగించిన పనిని పరిపూర్ణమైన విశ్వాసంతో చేయడం ముఖ్యం. ఫలితంపై ఆశ లేకుండా ఆ పనిని దైవానికే అర్పణగా చేయడమే నిజమైన కర్తవ్యం. గుణాలను గమనిస్తూ మనిషిని మనిషిగా చూడటం. లోకంలో మనకు వివిధ రకాల మనుషులు ఎదురవుతారు. వారిలో ఉండే తమో రజో సత్వగుణాలను గమనిస్తూనే ఆ గుణాలకు అతీతంగా ఉన్న మనిషిని మనిషిగా ప్రేమించడం నా లక్ష్యం. ఈ గుణాల ప్రభావాన్ని అర్థం చేసుకోవడం ద్వారా నా ఆధ్యాత్మిక సాధనను మరింత ముందుకు తీసుకెళ్తాను. నా అంతరంగంలో ఉండే గురుతత్వాన్ని దర్శిస్తూ ఇతరులు చేసే ప్రతి మంచి పనిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. మధుకర వృత్తి పురంధరదాసు యొక్క మార్గం. పురంధరదాసు గారు చెప్పినట్టుగా నా మనసు ఒక మధుకరం, అంటే తేనె తీగ కావాలి. తేనెటీగ పువ్వుల్లోని మకరందాన్ని మాత్రమే ఎలా స్వీకరిస్తుందో నేను కూడా ఈ లోకంలోని మంచిని మాత్రమే గ్రహిస్తాను. ఈ ఏడాది నా ప్రధాన లక్ష్యం ఏంటంటే ఆ భగవంతుని అపారమైన గుణగణాన్ని కీర్తిస్తూ, ఆ పరమాత్మను దర్శించుకుంటూ, ఆ దివ్య నామస్మరణలో తన్మయం చెందడం. భగవంతుని సేవలో ఉంటూ భక్తితో పొందే ఆనందమే నాకు, మనకు, అందరికీ శ్రీరామ రక్ష. అందువల్ల కొత్త సంవత్సరంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి క్షణం దైవ చింతనతో, కృతజ్ఞతతో, అహంకారం లేని సేవతో గడిపితే చాలు. ఇదే నా నూతన సంవత్సరం యొక్క సందేశం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామకృష్ణ.